హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి టాటా రీసెర్చ్ సెంటర్లో ఖాళీగా ఉన్నటువంటి క్లర్క్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. అండ్ అలాగే అప్లికేషన్ చేయడానికి కూడా ఎటువంటి ఫీజు అయితే లేదు. ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎవరెవరు అప్లై చేయొచ్చు అన్ని డీటెయిల్స్ని చెప్తాను. కాబట్టి వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. అండ్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు నేను నిన్న హైకోర్టు నుంచి వచ్చినటువంటి పర్సనల్ అసిస్టెంట్ జాబ్స్కి సంబంధించి వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క వీడియో కూడా చూడండి. సో ఇప్పుడు ఈ యొక్క టాటా రీసెర్చ్ సెంటర్ జాబ్స్కి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్దాం. సో దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. సో చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో మీ నుంచి నేను ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇక వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి. ఈ యొక్క మ్యాటర్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. చాలామంది హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలి అనుకుంటారు. అయితే కొంతమంది దగ్గర డబ్బులు లేక హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ఆపేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు చక్కగా మీరు ఆన్లైన్లో ఇంట్లో ఉండి హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే MBA, MCA, MA సోషాలజీ లాంటి కోర్సెస్ని కంప్లీట్ చేసుకునే విధంగా, అది కూడా రెగ్యులర్ డిగ్రీతో సమానంగా సర్టిఫికేట్ వాల్యూ ఉండే విధంగా వీళ్ళ యొక్క కోర్సెస్ని అయితే ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ ఎంత ఫేమస్ మనకు అందరికీ తెలిసిందే. ఇది మనకి UGC ఎంటైటిల్డ్ NAC A++ గ్రేడ్ NIRFకి సంబంధించి 25th ర్యాంక్ అనేది ఉంది. టాప్ లెక్చరర్స్ చేత మీకు లైవ్లో అండ్ అలాగే రికార్డెడ్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మాస్టర్ క్లాసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. కంప్లీట్గా మీకు ఇంట్లో ఉండి ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీకు ఒక కోర్స్ అనేది కంప్లీట్ అయితే చేసేసేయచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు మీకు డిస్క్రిప్షన్లో అండ్ పిన్నెడ్ కామెంట్లో ఆంధ్ర యూనివర్సిటీ ఫామ్ లింక్ ఇచ్చాను. ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద పనిచేసినటువంటి అటానమస్ ఇన్స్టిట్యూషన్ అయినటువంటి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు జాబ్ పోస్టింగ్ ముందుగానే చెప్తున్నాను, మనకి హైదరాబాద్లో జాబ్ పోస్టింగ్ ఉంటుంది. ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మనకి యొక్క టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ మన హైదరాబాద్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ నోటిఫికేషన్ ద్వారా ఏంటంటే ప్రజెంట్ వీళ్ళు క్లర్క్తో పాటు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కి సంబంధించి జాబ్స్ని భర్తీ చేస్తున్నారు. కాకపోతే ఈ వీడియోలో మీకు ఓన్లీ క్లర్క్ ట్రైనింగ్ పోస్టుల గురించి మాత్రమే చెప్పడం జరుగుతుంది. అండ్ ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చెప్తాను. సో వీడియోని మీరు కంప్లీట్గా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మనకి క్లర్క్ ట్రైనింగ్ పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ అనేవి జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి మీకు ఇనీషియల్గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మంత్లీ స్టైఫండ్ అనేది 22,000 రూపీస్ అనేది వాళ్ళు పే చేస్తాము అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 years ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 28 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ ఈ యొక్క క్లర్క్కి సంబంధించినటువంటి ఏదైతే జాబ్స్ ఉన్నాయో ఈ క్లర్క్ ఉద్యోగాలకి ఎవరు అప్లై చేయొచ్చు, క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అంటే మీరు ఎటువంటి డిగ్రీ ఉన్నా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇచ్చారు. సో దాంతోపాటు ఏంటంటే మీకు కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి, టైపింగ్కి సంబంధించి సో మీకు బేసిక్ స్కిల్స్ ఉన్నా పర్వాలేదని చెప్పేసి ఇచ్చారు. ఎటువంటి ఇక్కడ మీకు సర్టిఫికేట్ అయితే అడగట్లేదు. అండ్ ఇక్కడ ఈ యొక్క జాబ్స్కి మీకు సెలక్షన్ ఎలా చేస్తారంటే రిటర్న్ టెస్ట్ పెడతారు ఫస్ట్, దాని తర్వాత స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. ఇక్కడ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎలాంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. ఇక్కడ డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి వచ్చారు కదా. డిజైరబుల్ అంటే మనకి ఇది కంపల్సరీ కాదు, ఎసెన్షియల్ అంటే తప్పనిసరి. కాబట్టి సో డిగ్రీ పాస్ అయి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇవన్నీ పోస్టులు కూడా మన హైదరాబాద్లో పోస్టింగ్ ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. మీకు వేరే స్టేట్కి వెళ్ళాల్సినటువంటి పని లేదు. మన సొంత రాష్ట్రం హైదరాబాద్లోనే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ అటానమస్ ఇన్స్టిట్యూషన్లో మీరు చక్కగా వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట.
సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాలి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 5th వరకు అయితే టైం ఉంది. సో సెప్టెంబర్ 5th లోపు మీరు అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ మీరు అప్లికేషన్ కాపీని, సో దాంతోపాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసి వాటిని మీరు పోస్ట్ ద్వారా కూడా పంపాల్సి ఉంటుంది. సో మనము అప్లికేషన్ కాపీని పంపాల్సినటువంటి అడ్రస్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. హెడ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, సర్వే నెంబర్ ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు. ఈ అడ్రస్కి మనము సెప్టెంబర్ 5th లోపు అయితే పంపించాల్సి ఉంటుంది. అలాగే మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ని పంపించాలి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళన్నీ కూడా మెన్షన్ చేశారు. అవన్నీ కూడా క్లియర్గా ఒకసారి చెక్ చేసుకొని అప్లికేషన్స్ అనేవి పెట్టుకునేటువంటి ప్రయత్నం ఇది చేయండి. మనం ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. సో మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో అండ్ అలాగే పిన్నడి కామెంట్లో అయితే ఇస్తాను డైరెక్ట్గా. సో మన వెబ్సైట్లోకి వెళ్ళి కూడా అన్ని డీటెయిల్స్ అనేవి ఒకసారి చదివిన తర్వాత మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసేసుకోండి. సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఈ విధంగా మీకు పేజ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నటువంటి నోటిఫికేషన్స్కి సంబంధించి ఇక్కడ ఫస్ట్లో చూడండి క్లర్క్ ట్రైనీ అని చెప్పేసి ఉంది కదా. సో దీనికి సంబంధించి లాస్ట్ డేట్ సెప్టెంబర్ 5th వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై ఆన్లైన్ అని చెప్పేసి ఉంది. సో దానిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ అన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఒకసారి క్లియర్గా చదవండి. సో చదివిన తర్వాత ఏంటి అంటే మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఏమేమి డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ వచ్చేసి మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా, సో డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో, ఫోటో అనేది మనము జేపీఈజీ ఫార్మాట్లో అండ్ సైన్ కూడా జేపీఈజీ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అవన్నీ కూడా మీరు రెడీగా అయితే పెట్టుకోండి. డాక్యుమెంట్స్ రెడీ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ అప్లై చేయడానికి ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మీకు ఏదే వెబ్సైట్లో రైట్ సైడ్లో మీకు 3 లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో దీనిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ యూజర్ అని చెప్పేసి ఉంది. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. సో తర్వాత ఏంటి అంటే మీరు ఇక్కడ నెక్స్ట్ మీ నేమ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ క్లర్క్ ట్రైనీ కింద సో ఇక్కడ సో నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్, ఈమెయిల్ ఐడి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ క్యాస్ట్ ఏంటి అది సెలెక్ట్ చేసుకుని తర్వాత పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. సో మళ్ళీ పాస్వర్డ్ అనేది ఇచ్చేసి మొబైల్ నెంబర్ ఇచ్చేసి మళ్ళీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసేసి ఐఎమ్ నాట్ యువర్ రోబోట్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వాలి. సో రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఇందులో అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది కాబట్టి డైరెక్ట్గా మీరు పైన లాగిన్ పైన క్లిక్ చేసేసి సో మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నటువంటి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఉందో సో ఆ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీ డీటెయిల్స్ అన్నీ కూడా సో ఫిల్ చేసి అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎటువంటి అప్లై ఫీ అయితే లేదు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అంటే అప్లికేషన్ ఫీ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళకి మనకి ఎగ్జామ్ అనేది పెడతారు. మన హైదరాబాద్లోనే ఉంటుంది ఎగ్జామ్ అనేది. సో ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా అందరికీ అవకాశం ఉంది కాబట్టి సో డెఫినెట్గా వీలైనంత తొందరగా అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇది మనకి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ నుంచి రిలీజ్ అయినటువంటి క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఇనీషియల్గా మనకి ఇవన్నీ కూడా కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ఇదే సంస్థ నుంచి మనకి ఫర్దర్గా వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి పర్మనెంట్కి చేసేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి సో మీ కనుక గ్రాడ్యుయేషన్ చేసి ఉండి మన సొంత రాష్ట్రంలో పనిచేయాలని చెప్పేసి అనుకుంటే మాత్రం మిస్ చేసుకోకండి. నోటిఫికేషన్ అండ్ అలాగే ఆ యొక్క అప్లై లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.